హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ బాహు ప్రోటా గేమ్. ఇవాళ మనం ద గ్రేట్ స్కూల్ బ్రేక్అవుట్ అనేది ఆడబోతున్నాం ఫస్ట్ పర్సన్లో. లెట్స్ గో. వచ్చేసాం ఆల్రెడీ. నో గేమ్ లోడ్ అవుతుంది. యా, లెట్స్ ప్లే ఈజీ. డన్. ఈజీలో ఆడుతున్నాం. ఫస్ట్ పార్ట్ 1లో ఈజీ, పార్ట్ 2లో హార్డ్ ఆడబోతున్నాం. డ్రాప్. సో లెట్స్ గో. వచ్చేసాం. చలో. ఓ, ఇవేంది స్టీల్ ప్లేట్లు పెట్టిళ్ళు? ఒకసారి రీస్పోన్ అవుదాం గైస్. తెలగొడుతుంది ఇదంతా. సో మళ్ళీ వచ్చే ప్లేట్లు వేసిళ్ళు అన్నీ. స్టీల్ ప్లేట్లు వేసారు ఇందులో. బట్ట అన్నారు. రే బట్ట, రే బట్ట, స్టీల్ ప్లేట్లు వేసారు. బెస్ట్ ఆఫ్ పైప్ లైన్ విజిబిలిటీ ఎక్కడేది గైస్? డెడ్ కుద్దు, మనం డెడ్ కుద్దు. ఈ ఒక్క లెవెల్కి ఇంత సాహసాలు చేస్తానని నెక్స్ట్ లెవెల్ ఎక్కి ఉంటుందో. చలో చలో. అరే 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 అరే, అంత సీన్ లేవు. నేను అప్పుడుకుండే మరి ఇంద్రా ఇది మళ్ళీ రీజాయినింగ్ అవుదాం. మళ్ళా ఫస్ట్ నుంచి ఆడాలా? బద్దకం. హలో, లెట్స్ గో. ఎక్కువ ప్రాపర్గా వస్తుంది. అది నెట్ రోడ్ అయి ఉండొచ్చు. ఒక్క నిమిషం. సో వీటిలో పెట్టాను కొడుక. ఇప్పుడు ఎక్కడ వెళ్ళేదిరా అనుకునే గుర్రా. ఈ అడకలు వచ్చావురా బాబు. చలో చలో చలో. మళ్ళా గేమ్ రీస్టార్ట్ చేసేసరికి తలగినొప్పి. కానీ బెస్ట్ ఆప్షన్ మనకి గేమ్ మంచిగా వస్తుంది. అదే బెస్ట్ ఆప్షన్. చలో 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 చలో. ఈ మెటల్స్ దొరికినాయి, ఈ మెటల్ ప్లేట్లు దొరికినాయి. కానీ చలో 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 చలో. అంకుల్ కూడా పెద్దగానే పెట్టిడు గాయస్. బొర్రలో ఎత్తే ఏం లేదు, కానీ ఇల్లు మాత్రం బాగానే ఉన్నది అంకుల్. చలో 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 చలో. వచ్చేసాం.
డ్రాప్ ఫస్ట్ ఇవి 2 లేయర్లు వేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ నేను చెప్తా, కొంచెం క్రిటికల్గా హార్డ్ అన్నిట్లుంటాయి, చూడాలి. ఈ పొజిషనింగ్ టైం పడుతుంది, బాగా టైం పడుతుంది. అంటే ఇదే ఇప్పుడు దీన్ని ఎక్కాలా, దీన్ని ఎక్కువ పెద్ద తలకాయ నొప్పి. ఇప్పుడు ఇగో వీళ్ళలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చిళ్ళు అనుకోండి, ఇది ఇంకా హార్డ్ అవుతుంది మనకి. ఇగో వీళ్ళలాంటి వాళ్ళు వచ్చిళ్ళంటే ఇంకా, అరే పోరా పుస్కి నువ్వు వీడికి వెళ్ళి ఫస్ట్. ఇది ఒక్కటి నేను గేమ్ క్రియేటర్ని అడుగుతాను, అరే సెట్ చేయరా బాబు నమ్మకంగా. అరే 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 పడుతూనే ఉన్నా. అరే ఏంద్రా ఆగం చేసి ఓని పని ఏందో చూసుకుంటాడు. ఈ తప్పాల్సిన పంపించేది డ్రాప్. అది తప్పాల్సిన నువ్వు పోతే పో, లేకపోతే పో, నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకు, లేకపోతే నీకు గుండు అలా కొడతా. కొబ్బరికాయ వెళ్ళినట్టుగా వెళ్ళిపోతారో గుండు కొబ్బరికాయ అయిపోయింది అనుకుంటా. మనం వాడు బ్రెయిన్ యూజ్ చేస్తలేడు అసలు. వీడి కొడుకు అయితే మొత్తం ఊరని తినిపిస్తుంది. మా కాలనీలో ఉండే వాళ్ళకి కూడా వినిపిస్తుందేమో గైస్, డెడ్ ఎండ్ వరకు వినిపిస్తుంది మా కాలనీ వినిపుడతా. వామో సార్ లేసాడు. ఉడకండి రోయ్, పట్టుకో ఎద్దు. వామో వీడు ఎంతైనా ఉన్నాడు నాయన. ఇటు జిమ్ అండ్ సైన్స్ సెంటర్ మనం పోవాల్సింది. అయ్యో వచ్చేసాం. కలర్ మంచిగా అమ్మయ్య, సార్ కానీ పని అయిపోయింది. చలో డెడ్ కుక్డ్. అబ్బా మళ్ళా పడ్డా. ఈ ఇన్స్టాలో పడతానో చూడాలి, ఇన్స్టెన్స్లలో ఇది కూడా పడతానో చూడాలి. అయిపోయింది. చెక్ పాయింట్స్ ఉండవు కదా మాకు చెప్పేది. వచ్చాను బటింగ్ క్లిక్ చేసుకోవాలి. వామో ఇది ఆటోమేటిక్గా మనలో వదిలేస్తుంది కదా. మళ్ళీ ఇంకోటి రాదా పడ్డా. నేను మళ్ళీ ఇచ్చేస్తా. నేను ఏడవడా ఆడికే వస్తాను అనమాట. బాస్కెట్బాల్ మనం ప్రో ప్లేయర్ బాస్కెట్బాల్లోని ఇట్లా బాల్ అవుట్ కొట్టే నా ముఖాన ఇటు వెనుక పోయి కొడితే షార్ట్ రేంజ్లో పడుతుంది. కొంచెం చలో మనం ఆడుతున్నాం ఒక 2 బాల్స్. మీకు తెలుసా గైస్, నేను ఒక ప్రో ప్లేయర్ని నిజంగా. ఇంకోటి కూడా వదిలితే దగ్గర నుంచి కొడతా. మనము వర్చువల్గా ప్రో కాదు కానీ ఫిజికల్గా ప్రోయే. మళ్ళీ ఇంకా అలకలు కొట్టాం. ఇంకోటి మనం వదిలే రకం కాదు. చలో అయిపోయింది. 20 కొట్టా, 220.
అబ్బా వీడు మళ్ళీ ఇడికి వచ్చిండు. సారు అమ్మో సార్ స్కూటీ పట్టుకున్నాడు. సార్ అది మీ వెయిట్ని ఎట్లా హోల్డ్ చేస్తాను సార్? క్యాఫిటీరియా ఇటు అంటే ఇటు వీడెవడు? సార్ బండి ఇరిగిపోతే సారు సారుగా పడతారే. డెడ్ డెడ్ వీడికి కొడుకు నాకు తిరిగి ఫస్ట్ బాత్రూంలోకి పోయి వెనక్కి బాత్రూంలలో ఎంట్రన్స్ పెట్టిండు. పక్క దాంట్లో వీడికి మళ్ళా దొరికిన వీడితే ఉన్నాడు. వీడి వెనకాల ఓడి పడతా అంటున్నాడు. వీడేందో అమ్మాయి పట్టేట్టు పడతాను వెనకాల. ఒరే పోరే సారీ గుర్తుపట్టి సార్ పోయి ఆడుకోలే గెలుచుకొచ్చా. ఏడి బాత్రూంలో బాగుంది వేసి సారు మొత్తం కట్టించుక తింటా. ఇది అయిపోయేదాకా వదిలేదు. చలేవు అయిపోయింది గైస్. చలో ఇంకా లేజర్స్ దగ్గరికి వచ్చేసా. చలో అయిపోయింది. ఇటు ఓరరే ఇటు అయిపోయింది కదా. ఇటు వచ్చేసా అయిపోయింది. పోయి విక్టరీ నీదే కదా. ఇటు నాకు ఒక ఐడియా ఉంటుంది గైస్. కొంచెం మనము థర్డ్ పర్సన్లోకి పోయినా అంటే మనకి ఇక్కడ ఎంట్రెన్స్ ఇక్కడ ఏం లేదు, ఫ్యాన్ తప్ప. అంటే ఎజ్జోది ఏముంటుంది అసలు? అదే నాకు డౌట్. ఏం లేదు. ఇంకా నెక్స్ట్ కూడా స్కూల్ లాబీయే. ఎస్కేప్ ద స్కూల్ లాబీ. అది ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్గానే ఉన్నది. ఇక్కడ కట్టింగ్ బ్లేడ్స్ ఏమైనా ఉన్నాయా? ఇది ఎంట్రన్సే. కట్టింగ్ బ్లేడ్స్ అందులో ఉంటుంది అనుకుంటా, ఇందులో ఉండదు. లేదు ఇల్లు అంత డేంజరస్గా లేదు. కానీ నెక్స్ట్ వచ్చే గేమ్లో అట్లనే ఉంటుంది. మీకు వీడియో రేపు వస్తుంది. భోగి రోజు, సంక్రాంతి రోజు ఆ రోజు వస్తుంది అనమాట. సో అందరికీ హ్యాపీ భోగి. పడిపోయింది వచ్చి. హలో అందరికీ హ్యాపీ భోగి. చలో ఇక్కడికి వచ్చేసా. ఫస్ట్లో గేమ్ ఆడినప్పుడు ఇది ఆడే సెకండ్ టైం. ఆల్రెడీ ఫస్ట్ టైం ఆడా. ఇక్కడ హార్డ్ ఉంటుంది మనకి. ఐడి నుంచి నోట్లకి ఎక్కేసా బయటికి. చలో అబ్బాయి సార్ని ఇప్పుడు ఊహించాలా, రెడీగా ఉండాలి అనమాట. సెకండ్లో వచ్చి పడ్డా దరిద్రం. ఇక్కడ ఒకటి ఉంటుంది, దాన్ని తీసుకున్నామంటే సార్ని ఇక్కడనే అందుకోవాలి గైస్. సార్ని ఉందంటే ఇక్కడికి పోవాలి. అప్పుడు సార్ని మనం డిఫెక్ట్ చేయొచ్చు. అప్పటిదాకా ఏం చేయలేం. స్పీడ్ అనేది పెరుగుతుంది. జెట్ బూస్టర్ లెక్క మనకి
వచ్చింది విన్నర్ సార్ అవుట్ అంటే సార్కి నాకు ఎంత తెలుసు. మళ్ళా పైపులు వచ్చినాయి అలా ఇవి ఏ పైపులు బయట ఉన్నాయి అసలు డ్రైనేజ్ అయితే కాదు కదా లేకపోతే మనం ఆ డ్రైనేజ్లో క్లీన్ చేయడానికి వచ్చే డ్రైనేజ్లో క్లీన్ చేయడానికి గ్యాప్లో మిస్ అయిపోయినా గ్యాప్లో మిస్ అయినా చలో 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 ఇది ఎంత కష్టం చేస్తుంది సైడ్ పోతే ఈడ ఊరికి పడతాను వాటిని నేర్పించినందుకు పైపులని ఇప్పుడు నాకు ఏం చేస్తున్నాయా ఇవి నెక్స్ట్ 2 కూడా ఎస్కిట్ ద స్కూల్ లాబీ ఏదైతే మంచిగా ఉంటుందో నేను అదే పోస్ట్ చేస్తాను వీడియో ఎల్లుండి రేపు అంటున్నాను కానీ ఎల్లుండి సారీ సో లెట్స్ గో అబ్బా వీడి కొట్టాలి అరే మనకు వచ్చింది ఏంటిదిరా టూత్ పేస్ట్ తారా మన రేంజ్ నేను అట్లీస్ట్ అదన్నా వీళ్ళు డమ్మడమా 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 కొడుతూనే ఉంది స్క్రీన్ బదులైన నో ప్రాబ్లం కానీ వీళ్ళు కావాలి వాళ్ళు మన స్క్రీన్ ఎందుకు వచ్చేటట్టున్నాయి కదా వీళ్ళు మళ్ళీ సేమ్ అమ్మయ్య టూత్ పేస్ట్ తోటి విని పని అయిపోయింది సో లెట్స్ గో అయిపోయింది కూర్చుందాం చలో ఇప్పుడు థర్డ్ పర్సన్ వ్యూలోకి వెళ్ళి చూపిస్తాను ఎండ ఎక్కడ ఉంది పక్కకే రోయ్ బస్లో హంగామా అంతా మనదే హంగామా మనది డ్రైవర్ సీట్ ఇదేం భూతం వయసు మనం బ్యాక్ బెంచెస్ బ్యాక్లో కూర్చుంటాం రే అసిస్టెంటు ఏడికి తీసుకోవతావు రే అసిస్టెంటు అయిపోయింది అబ్బా నేను పోతాను నన్ను వదిలేను రో ఇడికి వెళ్ళి ఫస్ట్ ప్లీజ్ ఫస్ట్ ఇవి ట్రై చేద్దాం గైస్ స్పీడ్ పారు మనకి జంప్ అబిలిటీ crashing so thank you guys for watching and see you again in next video bye